చేసే కొన్ని మ్యాజిక్ షోలు చాలా బాగుంటాయి. ఆ మ్యాజిక్ షోలు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాజిక్ షోలు అన్నింటినీ కూడా మనము మన జీవితంలో ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాము. అది యాక్చువల్గా మ్యాజిక్ కాదు, వాళ్ళొక పద్ధతి ద్వారా నేను చేసి అది మాయమాది అనిపిస్తుంది, అంతేగాని రియల్గా మ్యాజిక్ కాదనమాట. సో దాంట్లో సైన్స్ అనే ఒక లాజిక్ ఉంటుంది. స్టీల్ గ్లాస్ ఉన్నది, స్టీల్ గ్లాస్ ఉందిలే. ఇంకా దీంట్లో దోమతెర ఇవే కదా. ఇంకొక బ్యాగ్ ఉంది, ఇంకొక బ్యాగ్లో అది తీసుకురా. కాబట్టి మీరు రియల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ చిన్న మ్యాజిక్ షోని చూసి ఆనందం. థ్యాంక్ యూ. అదే వినపరాలేదు సార్ వాళ్ళకు ముందు వినపరాలేదు, తక్కువ ఉంది. వినిపిస్తుందమ్మా అందరికి? నో అంట. వినిపిస్తుందా? వినిపిస్తుందా? రైట్ రైట్. అది తీసి పెడితే ఏది కావాలంటే అది అందుకుంటా. ఓకే ఓకే అదే నేను చెప్తా ఉంటాను. మేడం మీరు కూడా రండి. అందరికీ నమస్కారం. వినపడుతుందా? అందరూ బాగున్నారా? హుషారుగా ఉన్నారా? నిజంగా హుషారుగా ఉన్నారా? అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంటు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే మీరు ఎప్పుడు ఎక్కడా చూడనిది ఒక చక్కటి అనుభూతి, ఎవరికి వాళ్ళుగా చక్కటి అనుభూతి పొందుతారు. మీరు నాతో ఒక నిమిషం పాటు నన్ను ఫాలో అవ్వండి. నేను అందరికి కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా కదా? అబ్బాయిలు ఒక్క నిమిషం నాతో మీరు సహకరిస్తే మీరు మీ ఎప్పుడే కానీ ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు చూడనిది వినది చక్కటి అనుభూతి మీకు మీరే చెందుతారు. ఓకేనా? మీరు హుషారుగా ఉన్నారు కదా? అందరికీ రైట్ హ్యాండ్ కుడి చేయిందా? అందరూ కుడి చేయి లేపండి. సార్ మీరు కూడా ఎప్పుడు చేయకపోతే మీకు కూడా చక్కటి అనుభూతే, మీరు కూడా లేపచ్చు. పిడికిడి బిగించండి. ఒక్క ఇండెక్స్ ఫింగర్ ఒక్కటే పైకి లేపండి. చూపుడు వేలు ఇలా తిప్పండి. సైలెంట్గా తిప్పండి. ఇలా తిప్పి చక్కగా మీ వేలు తెచ్చి ఇలా మీ గడ్డ మీద పెట్టండి. స్టాప్. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎంత అలర్ట్గా ఉన్నారు, ఎంత హుషారుగా ఉన్నారు, ఎంత ఎరుకలో ఉన్నారు. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను మీ వేలు తెచ్చి మీ గడ్డం మీద పెట్టమన్నా. గడ్డం ఇదా? ఇక్కడ కదా గడ్డము. గడ్డానికి బుగ్గకు తేడా తెలియని పసితనమా మనది? కాదు కదా. విద్యార్థులారా, మీరు మ్యాజిక్ అంటే ఇష్టమేనా మీకు? నేను చేయబోయే మ్యాజిక్లన్నీ కూడా సైంటిఫిక్ మ్యాజిక్లు. ఏవైతే ఈ మ్యాజిక్ తీసుకెళ్ళి మ్యాజిక్ పరికరాలతో ప్రజలను మోసం చేస్తున్నారో వాటిని బట్టబయలు చేస్తాను. ఇది ఒక మ్యాజిక్ అని చెప్తాను. అందులో ఒక లాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్లో లాజిక్ కూడా చెప్తాను. ఒక అమ్మాయిలు రండి. ఇప్పుడు నాతో ఒక అమ్మాయిలు ఇద్దరు రండి. రండి. ఒక రమ్మ, మీరు కూడా రండి. దీంట్లో ఏమున్నాయో చూడమ్మా. చెప్పండి వాళ్ళకు. అగ్గిపుల్లని అవన్నీ చేసి ఓకే. అన్నీ కింద పడేయండి. అన్నీ ఓపెన్ చేసి పోసేయండి. రైట్. క్లోజ్ చేయండి మళ్ళీ.
ఇప్పుడు ఇలా గట్టిగా సౌండ్ చేయండి బాబు. కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండండి. ఏం వినిపించట్లేదా? ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి అగ్గిపెట్టె నిండా స్టిక్స్ పుల్లలు ఉన్నాయి. అవన్నీ తీసి పక్కన పడేశారు. ఆమె పడేసి ఖాళీ అగ్గిపెట్టె మళ్ళీ యథాతథంగా పెట్టారు. గట్టిగా ఊపమ్మ అంటే ఊపారు. ఏమీ రాలేదంట సౌండ్. కానీ నేను ఒక మంత్రం వేస్తా. ఆ మంత్రం మీకు కూడా నేర్పిస్తా. మీరు కూడా అందరూ పలకండి. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా గిల్లి 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 చో. సౌండ్ వినపడుతుందా? రైట్. ఖాళీ అగ్గిపెట్టెలో నుంచి ఒక మంత్రం వేస్తే ఓ సౌండ్ వచ్చింది కదా. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు చింతకాయలు రాలవు. చెప్తా. వాయిస్ వినపడలేదా సార్? వాయిస్ వినపడలేదు సార్. రైట్. ఇదే మంత్రాల చింతకాయలు రాలేదు, కానీ వాయిస్ ఎక్కడి నుంచో వినపడతా ఉంది. ఖాళీ అగ్గిపెట్టెలో నుంచి అయితే వాయిస్ రాదు సార్. నాకు తెలుసులేండి, నాకు అర్థమైంది. హలో 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 లేదు సార్. హలో 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 మైక్ టెస్టింగ్. హలో హలో సార్ రావట్లేదు. సరే, దగ్గర ఉన్న వాళ్ళకి వినపడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళకి వినపడుతుంది కదమ్మా. మీతో ఇంకా కొన్ని మ్యాజిక్ చేస్తా. ఈ అమ్మాయి హలో హలో సార్. ఇప్పుడు గట్టిగా అగ్గిపెట్ట ఊపితే రాలేదంట. నేను ఒక మంత్రం వేసింటే ఒక సౌండ్ వస్తుంది. వినపడుతుందా? అంటే ఆ అమ్మాయి ఊపినప్పుడు రావట్లేదు సౌండ్. నేను ఊపితే సౌండ్ వచ్చింది. నేను ఒక మంత్రం వేసా కాబట్టి ఆ మంత్రశక్తులు ఉంటాయి. మంత్రాలకు చింతకాయలు రాలనే విషయం తెలిసిందే కదా మనందరికీ. కాబట్టి ఇదొక మ్యాజిక్. దీని వెనక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఇప్పుడు చెప్తా. ఇలా గట్టిగా ఎంత ఊంచినా కూడా ఇది రావట్లేదు. కానీ లాజిక్ ఇదిగోండి. లాజిక్ ఎక్కడున్నది చెప్తాను. లాజిక్ ఇక్కడుంది. లాజిక్ ఇది. ఈ సౌండ్ వస్తుంది కదా. వినిపించలేదా సార్? ఏమైందో వీళ్ళు డిస్టెన్స్ ఎక్కువ ఉంది. పిల్లలకు చిన్న ఐటమ్స్ కనబడవు. కనబడే ఐటమ్ అమ్మాయిలు కనబడే ఐటమ్ చేయాలంట. ఫైర్ ఐటమ్ చేద్దాం. మీరు వాచ్లు పక్కకు తీయండి, నేను దిద్దుకుంటాను. బా ఇది చూడండి. ఇగమ్మా తాడు చక్కని చేయండి. అబ్బాయిలు అదిగో అమ్మాయిలు ఇద్దరు కలిసి గట్టిగా లాగండిమ్మా. లాగండి. ఏమన్నా జాయింట్ ఉన్నాయా? లేవు కదా. ఇదిగో ఇది మీరు చూస్తే మైక్ రాలేదు మేడం. హలో హలో. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒక పొడవాటి దారం పట్టుకున్నారు. ఆ తాడును మధ్యలో కట్ చేస్తాము. ఏమవుతుందో చూడండి. నమ్మా నేను చేస్తాను. మైక్ పట్టుకుంటే డ్రామా నేను చెప్పినట్టు చెయ్యి. ఇదిగోండి తాడు మధ్యలో కట్ చేస్తుంది అమ్మాయి. చేయండిమ్మా. ఇదిగో ఇక్కడ చేయండిమ్మా.
రైట్. ఏమ్మా కరెక్ట్గా చేసావా, ఏమన్నా తేడా చేసావా? అయ్యో ఈక్వల్గా చేయలే. మీరు అలాగే ఇచ్చారు. పర్వాలేదు. ఈ అమ్మాయి కట్ చేసింది ఈ తాడును, ఈ 2 ముక్కల్ని మనం ఇక్కడ జాయింట్ చేద్దాం. అమ్మాయి నువ్వే చూడమ్మా, ఈ 2 ముక్కల్ని జాయింట్ చేస్తాను. మళ్ళీ ఈ 3ని గట్టిగా లాగాలి. కనపడుతుందా? పట్టుకోమ్మా, లాగు. ఓకే. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు కదా, నా చేతిలో ఏం లేదు, ఖాళీ చెయ్యి. నువ్వు సిజర్ పక్కన పెట్టమ్మా. నేను ఇలా చేతులు ఇలా చుట్టుకుంటూ వస్తాను. నువ్వు వదలమ్మా, నువ్వు వదులు. ఆగండి ఒక నిమిషం. అరే కుండా అమ్మా, ఉపయోగం. ఇప్పుడు ఎవరితో తెప్పియాలి? చెప్తాను. ఎవరితో చెప్పాలి? సార్ బాల భయన్న, జన విజ్ఞాన వేదిక డిస్ట్రిక్ట్ సెక్రటరీ బాల భయన్న. పాతకాలం పేర్లు భయన్న, సుబ్బన్న, అల్లన్న, కొలతలు చూసుకుని పోతాను కానీ చూసి అదంతా ఆ దయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలు వినపడలే సార్. సార్ ఒక్క నిమిషం. First you start the program, then you know your exercise. రైట్. Without starting up the program, straight away you are doing this. సార్ అది వాళ్ళు ప్రోగ్రామ్ రియల్గా స్టార్ట్ కాలేదు. కాలేక మనం వచ్చే లోపల ఎంగేజ్ చేస్తామని చేశారు అట్లా. అంతే వెంటనే. సార్ మీరు వచ్చేయండి. మనం వచ్చేద్దాం మళ్ళీ వేద్దాం సార్, మళ్ళీ వేస్తాం. ఒక నిమిషం సార్. రైట్. Hello. Good morning to everyone. Welcome to Government College for Medicine. Today, along with the NSS and Science Department of the college, Arts College, we are celebrating the Science Day in a grand manner. Grandly welcome to all for this function. Please be silent. Now the program is ready. If you are silent, we will begin the program immediately without any delay. All of you maintain the silence first. Now, I would like to invite our college principal and the president of the program, Dr. G. Ravindranath, to the dais. Please welcome her. Next, I would like to invite our chief guest, Dr. V. Prabhareddy sir, JVP founder. Please welcome to the dais, sir. Next, our chief guest, Dr. Venkataraman sir, NSS program coordinator from Loyola University. Please welcome, sir. Next, our guest of the program, Dr. Ramesh sir, Vice Principal. Please welcome to the dais. Next, Science Department in charges, Sri N. Venkat Subbai sir from Mathematics. Please welcome to the dais, sir. Next, Dr. Bayoreddy sir, Physics in charge. Please welcome to the dais, sir.
Next, Dr. B. Rajeshwari Madam, Chemistry Department in charge. Please welcome to the dais, madam. Dr. P. Ravishekhar sir from Zoology Department. Please welcome sir. Shri N. Rajeshekar Reddy sir, Botany Department in charge. Please welcome to the dais sir. Next, Dr. P. Ramakrishna from Geology Department in charge. Please welcome to the dais sir. Next, Dr. B. Kalpana from Biotechnology Department. Please welcome madam. Welcome to the dais. Next, Srimati Anita Madam from Computer Science. Please welcome the department. Please welcome madam. Next part of the program, a song by Vishwanath, National Vice President of JVB. Please welcome to the dais sir. Okay. ఈ పాటలో ఈరోజు సఫలమైనటువంటి జీవితాన్ని గడిపేదానికి అనేక రకమైనటువంటి పరికరాలు కలిగినటువంటి సైన్స్కు సంబంధించి ఈ పాట కన్నా నేర్చుకున్నట్లయితే చాలా మంది సైంటిస్టులు మనకు ఎవరెవరైనటువంటి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సైన్స్ డే సందర్భంగా ఈ పాట మేము చూస్తున్నాం. అభినందన చందనాలు శాసకులకు ఇవే వందనాలు మేధావులకు. అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు. ఆటవికపు జీవితాన్ని అందంగా తీర్చిదిద్ది అజ్ఞానము తొలగించి విజ్ఞానపు వెలుగు నింపి అంధకార యుగము నుండి ఆధునిక యుగము వరకు అంధకార యుగము నుండి ఆధునిక యుగము వరకు అధునాతన సౌకర్యాలందించిన విజ్ఞులకు ఇవే వందనాలు మేధావులకు. అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు. చక్రము కనిపెట్టిన చక్రధారి ఎవరో నిప్పును అందించిన నిరుపమాన త్యాగి ఎవరో. ఆ చక్రము ఈ నిప్పే మన చరిత్ర గతి మార్చను. ఆ చక్రము ఈ నిప్పే మన చరిత్ర గతి మార్చను. అజ్ఞాత మేధావులకు అభినందన చందనాలు. ఇవే వందనాలు మేధావులకు. అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు. చీకట్లను తరిమివేసే కనులను మినుమెట్లు గొలిపే సూర్యకాంతి సమమైన విద్యుత్తును మనకిచ్చిన మైకేలు ప్యారడే మరి అందరు మేధావులు. మైకేలు ప్యారడే మరి అందరు మేధావులు. మన ప్రగతికి పునాదులై నిలచిన విజ్ఞానులకు ఇవే వందనాలు మేధావులకు. అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు. దూర తీరాలను తీగలతో మాట కలిపి టెలిఫోను మనకిచ్చిన మేధావి గ్రహాం బెల్
దూర దూర గ్రహసీమల చేరువగా చూపెట్టే దూర దూర గ్రహసీమల చేరువగా చూపెట్టే టెలిస్కోప్ సృష్టికర్త గెలీలియో మేధావికి ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు ఆవిరి యంత్రాన్ని మనకు అందించిన జేమ్స్ వాట్ అచ్చు యంత్రాన్ని మొదట కనిపెట్టిన గుటన్బర్గ్ రైలు బండి ఇంజను రూపశిల్పి స్టీవెన్సన్ రైలు బండి ఇంజను రూపశిల్పి స్టీవెన్సన్ విమానాన్ని కనిపెట్టిన ఆ రైతు సోదరులకు ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు డీజిల్ ఇంజన్ నిర్మాత రుడాల్ఫ్ డేనియల్ ఉక్కు మిషను కనిపెట్టిన మహాజ్ఞాని సింగర్ టైపు మిషన్ సోజు కంప్యూటర్ బబేజేలు టైపు మిషన్ సోజు కంప్యూటర్ బబేజేలు అగ్గిపుల్ల జాని ఒక ఆక్సిజన్ పిస్టలేకి ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు రేడియో మార్కోని గ్రాంఫోన్ ఎడిషన్లు ఎక్కి తొక్కే సైకిల్ను కనిపెట్టిన మాకు మిలన్ స్టెథోస్కోప్ పెరిస్కోప్ బ్యూరెట్లు పెప్పెట్లు స్టెథోస్కోప్ పెరిస్కోప్ బ్యూరెట్లు పెప్పెట్లు వారమితి జ్వరమానిని సృష్టించిన విఘ్నులకు ఇవే వందనాలు మేధావులకు అభినందన చందనాలు శాస్త్రజ్ఞులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు థ్యాంక్ యూ సార్.